హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మినపప్పు రోటి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. వేడి వేడి అన్నంలో ఈ మినపప్పు చట్నీ వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని అప్పడంతో కానీ ఆమ్లెట్తో కానీ నంజుకొని తింటే ఇంకా వేరే ఏవి అవసరం లేకుండా రైస్ మొత్తం ఈ చట్నీతోనే తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుందండి. సో ఇంకా లేట్ చేయకుండా టేస్టీగా ఈ మినపప్పు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక 7-8 దాకా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి వచ్చేసి అంత స్పైసీగా ఉండదన్నమాట. అందుకని నేను 7-8 దాకా యాడ్ చేసుకున్నాను. మీరు వచ్చేసి మీ స్పైసీనెస్కి తగినంతగా యాడ్ చేసుకోండి. ఎండుమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ఎండుమిర్చిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్నటువంటి ఎండుమిర్చిని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అరకప్పు దాకా మినపగుళ్ళను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపగుళ్ళను కూడా మంటను సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 to 3 మినిట్స్ పాటు ఈ మినపగుళ్ళు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ మినపగుళ్ళు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా జీలకర్రను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ జీలకర్రను కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ అండ్ అలాగే 10 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ని యాడ్ చేసుకున్న తర్వాత 2 టమాటోస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని ఈ టమాటోస్ అనేది కొంచెం మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటోస్ కాస్త మగ్గిన తర్వాత 1 స్పూన్ దాకా చింతతొక్కును యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర చింతతొక్కు లేకపోతే చింతపండును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చింతతొక్కును యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ టమాటోస్ అంతా బాగా మగ్గనివ్వాలి. ఇలా టమాటోస్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటినీ ఒక్కొక్కటిగా రోట్లో యాడ్ చేసుకుంటూ దంచుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఈ ఎండుమిర్చిని దంచుకోవాలి. మీరు కావాలంటే ఈ చట్నీని మిక్సర్ గ్రైండర్లోనైనా గ్రైండ్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటి అంటే రోట్లో వేసుకొని దంచుకున్నట్టుగా మిక్సర్ గ్రైండర్లో అయితే ఆ టేస్ట్ రాదనమాట. ఇలా ఎండుమిర్చిని కాస్త కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి మినపప్పు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా బాగా మెత్తగా దంచుకోవాలి. మనం మిక్సర్ గ్రైండర్లో గ్రైండ్ చేసుకునేటప్పుడు అన్నీ ఒకేసారి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటాం కదా. ఇలా రోట్లో దంచుకునేటప్పుడు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ దంచుకోవాలి. చూసారా, మినపప్పు కూడా బాగా మెదిగిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి టమాటో, ఆనియన్, వెల్లుల్లి అండ్ అలాగే చింతతొక్కు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా నిదానంగా దంచుకోవాలన్నమాట. ఎందుకంటే టమాటో అనేది దంచేటప్పుడు కొంచెం పైకి పడుతుంది. చూసారా, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా టమాటో బాగా మెదిగేలాగా నిదానంగా దంచుకోవాలి. మీరు ఈ ఆనియన్స్ని మరి ఎక్కువ మెత్తగా దంచుకోవద్దు, కొంచెం కచ్చపచ్చగా దంచుకోండి. మధ్య మధ్యలో ఆనియన్స్ అనేది తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. చూసారా, ఈ టమాటోస్ అన్నీ బాగా మెదిగిపోయాయి కదా. మరొకసారి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా రుబ్బుకోవాలి. అంతేనండి, మినపప్పు చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకుందాం. ఈ తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, జీలకర్ర అండ్ అలాగే కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం ముందుగా దంచుకున్నటువంటి మినపప్పు చట్నీలో ఈ తాలింపును యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మినపప్పు రోటి చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని రైస్తో కానీ అండ్ అలాగే దోశలోకి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా. మరి ఇంకెందుకు లేటు, ఇవాళ ఈ మినపప్పు రోటి చట్నీని ట్రై చేయండి. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ వీడియో అనేది ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.